వెల్కమ్ టు డెగా మీడియా. నమస్తే సార్. నమస్తే మా. ఈ రోజు టాపిక్ వచ్చేసి బ్రహ్మ ముహూర్తం. రైట్ సార్, బ్రహ్మ ముహూర్తం అంటే ఏమిటి? రైట్. సో బ్రహ్మ ముహూర్తం అన్నది ఎప్పుడు ఉంటుంది అంటే గనక కరెక్ట్గా 3 గంటలకు స్టార్ట్ అయిపోయి సూర్యోదయానికి 96 నిమిషాల ముందు వరకు కూడా మనకి ఈ బ్రహ్మ ముహూర్తం అన్నది ఉంటుంది. సో బ్రహ్మముహూర్తం అంటే ప్రకృతిలో ఉన్నటువంటి ఏవైతే జీవరాశులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆలోచన రహిత స్థితిలో ఉండి ఒక తాటు మీద ఉన్నటువంటి స్థితిని మనము బ్రహ్మముహూర్తం అంటారు. సో ఈ స్థితిని వచ్చేసి అమృత కాలం అని కూడా అంటారు. ఎందుకంటే గనక అమృతం మనం తీసుకున్నట్లయితే గనక ఎంతో అంటే అంటే మనకి చావు అన్నది ఉండదు అన్నటువంటిది. బట్ దీన్ని అమృత కాలము అంటే ఈ టైంలో పర్టికులర్ టైంలో మనము మెలకువతో ఉండి మన పనులు మనం చేసుకున్నట్లయితే కనుక మనకి సంపూర్ణమైనటువంటి ఒక ఆరోగ్యం అయితే మనకి వచ్చేస్తుంది. సో బ్రహ్మముహూర్తంలో ఏ పనులైతే మనం చేస్తామో ఆ పనులలో అద్భుతాలను మనము సృష్టించగలుగుతాము. ఇంకా ఏంటంటే కనుక బ్రహ్మముహూర్తంలో కొత్త కార్యక్రమాలు ఏదైతే మొదలు పెడతారో దాన్ని ఆ టైంలో మనము సరైన విధంగా ఆలోచిస్తే నేచర్ నుంచి డబల్ శక్తి వచ్చేసి మనకి ఎక్కువగా ఆ రిజల్ట్ అన్నది వచ్చేస్తుంది. ఇంకోటి వచ్చేసి బ్రహ్మముహూర్తంలో ఎవరైతే లేచి ధ్యానము, యోగము, మంత్రము, తంత్రము, యాగాలు ఇవన్నీ అయితే చేస్తారో వాళ్ళకి చాలా ఎక్కువ ఫలితాలు అయితే కనుక చాలా అంటే చాలా ఉంటాయి. సో మెయిన్ బ్రహ్మముహూర్తం ఏమిటయ్యా అంటే కనుక బ్రహ్మముహూర్తంలో లేచిన వాళ్ళు చాలా ఎక్కువ కాలం జీవిస్తారు అని చెప్పేసి మన పురాణాలు చెప్తా ఉన్నాయి, ఇతిహాసాలు చెప్తా ఉన్నాయి. ప్రతిదీ కూడా బ్రహ్మ ముహూర్తంలో లా ఆఫ్ అట్రాక్షన్ అనేది ఉంటుందా? సో లా ఆఫ్ అట్రాక్షన్ అనేది ఈ బ్రహ్మముహూర్తంలో ఎంతవరకు ఉపయోగపడుతుంది? లా ఆఫ్ అట్రాక్షన్ అంటే మనము ఏదైతే ఆలోచిస్తామో దానికి డబల్ తిరిగి మన దగ్గరకు వస్తుంది ఈ బ్రహ్మముహూర్తంలో. మనం దేని మీద అయితే కావాలని ఒక సంకల్పం, ఒక కోరిక ఏదైతే పెడతామో అది మనము అంటే మనస వాచ కర్మన ఏదైతే మనం పెడతామో అంటే పర్టికులర్గా డే టైంలో పెట్టుకోవచ్చు. ఎంత డే టైంలో పెట్టుకున్నా కూడా కొన్ని పాజిటివ్ నెగిటివ్ ఫోర్సెస్ అన్నవి డిమాండ్ చేస్తాయి అన్నట్టు. సో ఇక్కడ ఏంటంటే పర్టికులర్గా ఆ టైంలో మనం చేసినట్లయితే కనుక ప్రకృతి మొత్తం కామ్లో ఉంటుంది కాబట్టి ఏదైనా సంకల్పిస్తే 200% మనకి అక్కడ రిజల్ట్ అన్నది వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనము ఒక డ్రైవింగ్ తీసుకున్నట్లయితే కనుక డే టైం జర్నీకి, రాత్రి జర్నీకి అండ్ ప్రాతకాలం బ్రహ్మముహూర్తంలో జర్నీకి చాలా తేడా వ్యత్యాసం ఉంటుంది. సో దాన్ని మనం గమనించవచ్చు. అదేవిధంగా ఆ పర్టికులర్ ఆ టైంలో ఏవైతే పనులు మనం స్టార్ట్ చేస్తామో చాలా తొందరగా ఫినిష్ అయిపోతాయి. సో అందుకే పర్టికులర్గా లా ఆఫ్ అట్రాక్షన్ అన్నది ఆ టైంలో నేచర్కి మనం చాలా దగ్గరగా ఉంటాం కాబట్టి అది చాలా ఈజీగా అయిపోతుంది. సో అందుకు లా ఆఫ్ అట్రాక్షన్ అన్నది బ్రహ్మముహూర్తంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది. విశ్వశక్తి రాత్రి పగలు ఎలా పనిచేస్తుంది? రైట్. సో విశ్వశక్తి అన్నది ఈ రాత్రైనా పగులైనా కూడా ఒకేలాగానే పనిచేస్తుంది. కానీ రాత్రికి కొన్ని కాలాలన్నవి నిర్ణయించబడతాయి, పగులకి కొంచెం అన్నది డిఫరెంట్ గా ఉంటది. సో నేచర్ ప్రకృతి మనకేమిచ్చింది అంటే కనుక డే టైం మొత్తం కూడా నువ్వు కష్టపడమని ఇచ్చింది. అంటే నీవు నీ శరీరం తీసుకున్నావు, ఈ శరీరాన్ని సుఖపెట్టడానికి కావచ్చు, లేకుంటే కనుక నీ బంధువులు లేకుంటే నీ తల్లిదండ్రులు వాళ్ళకి నీ సహాయం చేయాలంటే ఈ డే టైం మొత్తం కూడా నువ్వు కష్టపడి ఈ ప్రకృతిలో మీరు ఏదైతే సృష్టించుకున్నారో దాన్ని సంపాదించుకోవడానికి మనకి డే టైం అని ఇచ్చినది. అండ్ రాత్రి వచ్చేసి 4 కాలాలుగా డివైడ్ చేసింది. అదే వచ్చేసి 6 నుంచి 9 గంటల వరకు. 6 నుంచి 9 గంటల వరకు దాన్ని ఏమంటారు అంటే రుద్రకాలం అంటారు.
ఈ రుద్రకాలంలో ఎప్పుడు కూడా పడుకోకూడదు. రుద్రకాలంలో పడుకుంటే దరిద్రం. 6 నుంచి 9 గంటల వరకు పడుకున్న వాళ్ళకి చాలా దరిద్రమే వస్తుంది. అండ్ రెండోది వచ్చేసి రాక్షస కాలం. 9 నుంచి 12 వరకు. ఈ 9 నుంచి 12 వరకు ఎలా ఉండాలి అంటే కనుక నిద్ర అంటే అటు ఇటు నడుస్తూ ఉంటది. ఆ టైంలో నిద్రపోవాలి. అండ్ ఇంకొకటి వచ్చేసి మూడోది వచ్చేసి గాంధర్వ కాలము. ఈ గాంధర్వ కాలంలో మనము ఆలోచన రహిత స్థితిలో నిద్రపోవాలి. అప్పుడు మాత్రమే మనము సరైన గాఢ నిద్రలోకి వెళ్తాము. అందుకే దీన్ని గాంధర్వ కాలం అన్నారు. అండ్ 4వది వచ్చేసి అమృత కాలము. ఎప్పుడైతే 3 నుంచి 6 గంటల వరకు ఏదైతే ఉంటుందో ఈ 6 గంటల మధ్య సమయాన్ని అమృత కాలము అంటాము. ఈ అమృత కాలంలో ఏ పనులైతే చేస్తామో ఆ పనులకు నేచర్ లో ఉన్నటువంటి శక్తులన్నీ కూడా మనకి ఎనర్జీని ఇచ్చేసి మనల్ని ఉత్తేజపరుస్తూ ఉంటాయి. సో మనము ఈ 4 కాలాలను గుర్తు పెట్టుకోవాలి. రుద్రకాలము, రాక్షస కాలము, గాంధర్వ కాలము, అమృత కాలము. రైట్. బ్రహ్మ ముహూర్తంలో ఎందుకు ఎక్కువ శక్తి పనిచేస్తుంది? ఎస్, బ్రహ్మ ముహూర్తంలో ఎందుకు ఎక్కువ పనిచేస్తుంది అదే చెప్తున్నా. బ్రహ్మ ముహూర్తం అన్నదే ఆ ప్రకృతిలో అన్ని కూడా ఒక మనుషులే కాదు, ఒక బర్డ్సే కాదు, ఒక అనిమల్సే కాదు, ఏవైతే భూమి మీద జీవరాశులు ఏవైతే ఉన్నాయో అప్పుడు మాత్రమే ప్రకృతిలో ఉన్నటువంటి ఏవైతే ఆలోచన రహిత స్థితిలోకి వెళ్ళిపోయి ఆ టైంలో మాత్రమే ఎనర్జిటైజ్గా ఉంటాయి. అందుకు ఆ టైంలో చేసే పనులకి, ఆ టైంలో ఏదైతే మనము అంటే ముందు చెప్పుకున్నట్టే సంకల్పిస్తామో ఆ సంకల్పానికి అంత బలము. అంటే నీ ఆలోచనలకి ప్రకృతి ఇచ్చేటటువంటి ఎనర్జీకి 2 కలిసి ఎక్కువ మనకి లాభాలు అన్నది చేకూరుతుంది. సార్, మీరు చెప్పినట్టు బ్రహ్మ ముహూర్తంలో వచ్చే శక్తిని ఎలా కాపాడుకోవాలి? రైట్. సో బ్రహ్మ ముహూర్తంలో వచ్చే శక్తిని మనము ఏ విధంగా కాపాడుకోవాలంటే ముందు ప్లాన్ చేసుకోవాలి. మనం ఎట్లా ప్లాన్ చేసుకోవాలి? మన పూర్వీకులు ఏ విధంగా అయితే ఆనందంగా జీవితంతో ఉండి 80 ఏళ్ళు, 90 ఏళ్ళు, 100 ఏళ్ళు, 120 ఏళ్ళు ఏ విధంగా అయితే బ్రతికినారో ఆ విధంగా మనం కూడా బ్రతకొచ్చు. 100-200% మనం బ్రతకొచ్చు. ఎందుకంటే మనము వాళ్ళ డిఎన్ఏలో నుంచే మనం ఇప్పుడు ఉన్నాము. కానీ మనం ఏంటంటే కనుక ఇప్పుడున్న సమకాలీన ప్రపంచాన్ని బట్టి, మారుతున్న ప్రపంచాన్ని బట్టి మనం మార్చుకుంటూ ఏదో ఒక అంటే డెవలప్డ్ జనరేషన్ లో ఉన్నామని ఒక మాయలో ఉన్నామే. కానీ ఆ మాయ కూడా ఏమవుతుందంటే అనారోగ్యాన్ని తెచ్చిపెడుతుంది, ఆరోగ్యాన్ని అయితే తెచ్చిపెట్టలేకపోతుంది. సో ఎక్కడో ఇప్పుడు ఫారిన్ లో 24 అవర్స్ వర్క్ చేస్తున్నారని ఇక్కడ కూడా 24 గంటలు పని చేస్తూనే ఉండాలంటే షిఫ్ట్ల వైజ్ ఏదో ఒక పని చేయాలని ఒక రూల్, నియమాలు, నిబంధనలు తీసుకురావాలని ఎంత ప్రయత్నించినా కూడా అప్పుడు బ్రహ్మ ముహూర్తంలో లేస్తున్నారా సార్? ఇప్పుడు అందుకే ఇప్పుడు లేవలేదు కాబట్టే అందరికి రోగాలు ఉన్నవి విలయ తాండవం వేస్తూ ఉన్నాయి. సగటున 98% పీపుల్కి, అంటే భూమి మీద ఉన్నటువంటి మనుషులలో తీసుకునే 98% ఆఫ్ పీపుల్ అనారోగ్యంతోనే ఉన్నారు. ఎక్కడో ఒక 2% పీపుల్ మాత్రమే హ్యాపీగా ఉన్నారు. సో అదే చెప్తున్నాను, ఏది ఏమైనా కూడా ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు కదా. ఈ బ్రహ్మ ముహూర్తంలో లేవడానికి ముందే మనం ప్రిపేర్ అయిపోయి ప్రకృతిలో ఉన్న ఆ శక్తిని, ఆ టైంలో ఉన్నటువంటి ఆ శక్తిని ఎంత కరెక్ట్ గా మనం యూజ్ చేసుకుంటే గనక మనము యాక్చువల్లీ ఇప్పుడు ఏంటంటే పూర్వకాలంలో నేను ఎన్నేళ్ళైనా బ్రతుకుతాను అనేటటువంటి ఒక సంకల్పం ఉండేది. ఇప్పుడు ఎట్లా ఉన్నారు? నేను ఒక 60 ఏళ్ళు బ్రతికితే చాలు, 70 ఏళ్ళు బ్రతికితే చాలు, 80 ఏళ్ళు బ్రతికితే చాలు అనే వరకు మనము వచ్చినాము అంటే గనక మెయిన్ ఇవే కారణాలు. బ్రహ్మ ముహూర్తంలో అందరు లేస్తున్నారా అని ఫస్ట్ ఉంది కదా సార్. జాబ్ చేస్తున్నారు కాబట్టి కొంతమంది లేవలేకపోతున్నారు. జాబ్ చెయ్యని వాళ్ళు కూడా లేస్తలేరు కదా సార్. అవును. సో ఇప్పుడు దీనికి ఏంట్రా అంటే గనక
జాబ్ చేసినా చెయ్యకున్నా ముందు ఆ టైంలో అవేర్గా ఉండి, బ్రహ్మముహూర్తంలో అవేర్నెస్ గా ఉండి, మెలకుతో ఉండి, నీ దైనందిన జీవితంలో ఏ పనులైతే ఉన్నాయో ఆ పనులు నువ్వు మొదలుపెట్టిన త్వరగా అయిపోతాయి. ఇప్పుడు 7 గంటలకు చేసి నువ్వు లేచి నువ్వు ఆఫీస్ 10 o'clock పోవాలంటే కనుక నీకు టైం సరిపోదు. అంతా అడావిడిగా చేసుకుంటావు, ఏదేదో జరిగిపోతుంది. అదే నువ్వు బ్రహ్మముహూర్తంలో 3 గంటలకు లేచినట్లయితే కనుక ఇక్కడ 3 గంటలు చేసే పని అక్కడ 1.5 hour లోనే చేసి పాడేసేస్తావు. సో ప్రతి ఒక్కరు కూడా ఆ టైంలో అవేర్నెస్ గా ఉండాలి. అది సార్, బ్రహ్మ ముహూర్తంలో కాన్షియస్ మైండ్, సబ్ కాన్షియస్ మైండ్ ఎలా వర్క్ చేస్తుంది సార్? రైట్. సో బ్రహ్మముహూర్తంలో కాన్షియస్ మైండ్, సబ్ కాన్షియస్ మైండ్ అనేది ఎలా పనిచేస్తుంది? సో ఇక్కడ ఏంటయ్యా అంటే కనుక ఇప్పుడు నేను మాట్లాడుతున్నా, ఇది కాన్షియస్ మైండ్, మీరు వింటా ఉన్నారు అంటే ప్రేయర్ మూమెంట్ లో ఉండి వింటా ఉన్నారు, నీకు ఒక కాన్షియస్ మైండ్. సో నేను ఇప్పుడు మాట్లాడుతూ ఏవైనా కొత్త విషయాలు నేను మాట్లాడినట్లయితే కనుక అది నా సబ్ కాన్షియస్ మైండ్ అనేది తీసేసుకొని దాన్ని స్టోర్ చేసేస్తా ఉంటది. చాలా మంది ఏంటంటే కనుక సబ్ కాన్షియస్ మైండ్ అన్నది అవేర్నెస్ లేక చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తూ ఉంటారు. అంటే ఒక ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకుంటూ ఉంటారు, అంటే ఒకరు డామినేషన్ చేస్తూ ఉంటాడు, ఇంకొకడు ఇంకొకలాగా డామినేషన్ చేస్తూ ఉంటారు. కానీ ఆ టైంలో కరెక్ట్ అయినటువంటి ఆన్సర్ అన్నది రాదు. ఆ టైంలో కరెక్ట్ అయినటువంటి ఆన్సర్ బయటికి అయితే రాదు. అది ఎప్పుడు వస్తుంది అంటే గనక ఎప్పుడైతే బ్రహ్మముహూర్తంలో లేచి నేను పలానా టైంలో వాళ్ళతో గొడవ పడినాను, ఆ గొడవ పడకుండా ఉండడానికి నా దగ్గర ఏమన్నా క్వశ్చన్ కానీ ఆన్సర్ కానీ ఉంది అంటే కనుక అప్పుడు సబ్ కాన్షియస్ మైండ్ అన్నది లోపల నుంచి ఆ సిచ్యువేషన్ లో ఇలా నువ్వు ఉంటే గనక అది చాలా ఈజీగా అయిపోయేది. అంటే బ్రహ్మ ముహూర్తంలో నీకు ఏదైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఆ ప్రాబ్లమ్స్ గురించి కూడా ఆలోచించినట్లయితే గనక ఆటోమేటిక్ గా ఒక పాజిటివ్ గా మనకు ఆన్సర్ అయితే వచ్చేస్తుంది. అది అన్కాన్షియస్ లో ఎన్నో, అంటే కాన్షియస్ మైండ్ అన్నది ఈ జన్మకు సంబంధించినదే. సబ్ కాన్షియస్ మైండ్ అన్నది నువ్వు ఎన్ని జన్మలు తీసుకున్నావో అన్ని జన్మల నుంచి వస్తూనే ఉంటది. బ్రహ్మముహూర్తంలో లేచి మనం ఏది ఒకవేళ అనుకుంటే అవి జరుగుతాయా సార్? 110% బ్రహ్మముహూర్తంలో లేచి ఏవి అనుకుంటామో అది అయి తీరుతాది. అవి తీరడానికి కొంచెం ప్రాసెస్ ఉంటుంది, కొన్ని ప్రాసెస్లు ఉంటాయి. ప్రతి ఒక్కరు కూడా ఎవరో ఒక దేవుడిని అయితే నమ్ముతారు, ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక భజనలు అయితే చేస్తారు, ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక దేవుడికి భజనల్లో మంత్రాలు ఏదో ఒకటి చేస్తారు. కొంతమంది ధ్యానం చేస్తూ ఉంటారు, కొంతమంది ఎక్సర్సైజ్లు చేస్తూ ఉంటారు. ఏది ఏమైనా కూడా ఆ టైంలో అదే ధ్యానం చేసే వాళ్ళకైతే కనుక ప్రకృతిలో ఉన్నటువంటి కాస్మాస్ ఏదైతే శక్తి ఉందో ఆ శక్తి బ్రహ్మరంధ్రం ద్వారా శరీరంలో ఉన్నటువంటి ఎన్ని నర్వస్ సిస్టమ్స్ అయితే ఉంటాయో అన్ని నర్వస్ సిస్టమ్స్ లోకి ఎనర్జీ పోయి వాళ్ళు చాలా ఆరోగ్యవంతులుగా తయారవుతారు. అలా తయారైన వాళ్ళు మన పూర్వీకులు. యోగులు, మునులు, ఋషులు వీళ్ళందరి జీవన విధానంలో ఈ బ్రహ్మ ముహూర్తంతో ఏమన్నా లింక్ అనేది ఉంటుందా సార్? రైట్, 210% లింక్ అయి ఉంటది. వాళ్ళు యోగులు గాని, ఋషులు గాని, సాధులు గాని వీళ్ళందరూ కూడా ప్రకృతికి దగ్గరైన వాళ్ళు. వీళ్ళందరూ కూడా లేచేది ఎప్పుడు లేస్తారు అంటే కనుక 2:30కు లేచి వాళ్ళ కాలకృత్యాలు అవన్నీ తీర్చుకొని ఆ తర్వాత ఏదైతే టైం ఉందో వాళ్ళందరూ భజనలు గాని, ధ్యానము గాని, ఇంకా వేరేవి ఏమన్నా ఉంటే కఠోరమైనటువంటి సాధనలు. ఎందుకంటే అప్పుడు కఠోరమైనటువంటి ఏ సాధన అయితే చేస్తారో ఆ సాధననే ఏమవుతుందంటే ప్రకృతిలో ఉన్నటువంటి ఎవరైతే క్రియేటర్స్ ఉంటారో, శక్తులు ఏవైతే ఉంటాయో ఆ శక్తులు వాళ్ళలోకి ఆవాహన చేసుకొని ఈ ప్రకృతిలో ఉన్నటువంటి ఎక్కడైనా కూడా, అంటే మనం అనుకుంటా ఉంటాము ఇప్పుడు ఈ విపత్తుల కారణం వల్ల దేవుడు, లేకుంటే గనక దేవుడు ఏది చేసినా ప్రకృతి విలయతాండవం చేసినా మనం యాక్సెప్ట్ చేయాలని. వీళ్ళందరూ కూడా ఏంటంటే కనుక ఈ ప్రకృతిలో విలయ తాండవాలు జరగకుండా సమతుల్యంగా ఉండడానికి, కాపాడడానికి ఆ బ్రహ్మముహూర్తంలో లేచి ఆ ధ్యానాలు, యోగాలు అండ్ త్యాగాలు ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారు. కంపల్సరీ బ్రహ్మముహూర్తం అన్నది వాళ్ళ దగ్గరనే మనం నేర్చుకోవాలి. అఘోరాలు, నాగ సాధువులు ఇంకా చాలా మంది ఉన్నారు బ్రహ్మముహూర్తంలో. అంతెందుకు గంగా నదిలో ఫస్ట్ అఘోరాలు వచ్చి
అలా ఫస్ట్ హారతి తిప్పిన తర్వాతనే మిగతా ఆ ఋషికేశ్లో వేరే వాళ్ళందరూ పోయి అక్కడ హారతులు ఇవ్వడం జరుగుతూ ఉంటది. సార్ బ్రహ్మ ముహూర్తం గురించి చాలా మంచి విషయాలు ఈరోజు చెప్పారు. చాలా చాలా ఇంపార్టెన్స్ దాని గురించి మీరు తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే సార్. నమస్తే.